చెప్పేమండి చెప్తులే. నా పేరు షేక్ ఇంతియాజ్ బాషా. నేను 57/360 శాస్త్రీ నగర్లో నివాసం ఉంటున్నాను. నేను 2015లో ఏవన్ నగర్లో అమీనుద్దీన్ నూరుద్దీన్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఇండ్లు ఖరీదు చేశాను. ఆ ఇండ్లు ఖరీదు చేసేటప్పుడు 40 లక్షల క్యాష్ కట్టాను. రిజిస్టర్ అయిపోయిన తర్వాత ఇండ్లు ఖాళీ చేయమంటే వాళ్ళు 3 నెలలు టైం ఇవ్వండి అని అడిగినారు. ఇంకా 3 నెలలు టైం ఇస్తే నేను బాడీకి ఇస్తామండి. ఇంకా సరే అండి, నేను బాడీకి ఇచ్చాను. ఇంకా అది అట్లే కొన్ని రోజులు సాగింది. తర్వాత ఇండ్లు ఖాళీ చేయనంటే ఖాళీ చేయకుండా నా మీద దౌర్జన్యానికి వచ్చినారు. తర్వాత ఖాళీ చేయనంటే నువ్వు కనబడితే నేను చంపేస్తాను అట్లా అని బెదిరిస్తామంటే నేను ఊరు వదిలేసి వెళ్ళిపోయాను. ప్రస్తుతం నేను తిరుపతిలో నివాసం ఉంటున్నాను. ఇప్పుడు నాకు కొత్తగా తెలిసిన విషయం ఏమంటే నా ఇండ్లు పలుమార్లు వేరే వాళ్ళకు అమ్మినారు. ఇంచుమించు 9 సార్లు రిజిస్టర్ అయినట్లు గుర్తించినాను. ఎన్నిసార్లు పోయి రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ గారిని మూరపెట్టుకున్నా మా విన్నపం వినడం లేదు వాళ్ళు. మొన్న జస్ట్ 2026లో 4వ నెలలో కూడా మళ్ళీ రిజిస్టర్ అయింది ఒకసారి. మేము కొంచెం ఎక్కువ ఇది అయ్యే లోపల మళ్ళీ క్యాన్సిల్ చేసినారు రిజిస్ట్రేషన్. దయవుంచి నాకు న్యాయం చేసి నా ఇంట్లో నాకు దొరికేట్లుగా చేయాల్సిందిగా కోరుతున్నాను. మీడియా మిత్రులకు నమస్కారం. ఇప్పుడు మీడియా ముందుకు రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కడప జిల్లాలో వింత ధోరణి జరుగుతూ ఉంది. అదేమిటంటే, కొందరు భూ కబ్జాదారులు, కొందరు అత్యాసపరులు, కొందరు గుండాలు ఎవరైతే ఉన్నారో ఒక ఇంటిని అమ్మిన ఇంటిని పలుమార్లు పదే ఇతరులకు అమ్ముతూ ఫేక్ పత్రాలు సృష్టించుకొని ఒక ఇంటిని కడప నగరంలో ఏవన్ నగరంలో సంబంధించిన ఒక ఇంటిని ఇంతియాజ్ బాషా అనే ఇతను కొన్నాడు. ఇల్లు 40 లక్షల రూపాయలు కొన్న ఇంటిని 2015లో కొన్నాడు. కొన్న తర్వాత వాళ్ళు ఇల్లు ఖాళీ చేసేదానికి 3 నెలలు గడువు అడిగారు. 3 నెలలు గడువు మానవతా దృఢత్వంతో ఇచ్చిన తర్వాత ఆ ఇల్లు ఖాళీ చేయకపోగా ఆ ఇంటిని మరొకరికి అమ్మారు. ఈ మరొకరికి అమ్మిన తర్వాత ఇతను తెలుసుకొని, ఏవయా నా ఇంటిని ఇతరులకు అమ్మిస్తున్నావు, పరుమార్లు అమ్ముతున్నావు, ఏంటి విషయం అని చెప్తే ఇతని పోయి కడప 2 టౌన్లో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే కడప 2 టౌన్లో ఇతని మీద ఎఫ్ఐఆర్ బుక్ అయింది. మళ్ళా తర్వాత కడప రిమ్స్లో కూడా ఇతని మీద కేసు బుక్ అయింది. ఇతడు తప్పుడు పత్రాలతో చూడండి ఎంఆర్ఓ ముద్రలు వేసి నకిలీ ఫ్యామిలీ సర్టిఫికెట్ చూడండి, ముందు 2 అన్నదమ్ములు అని ఇచ్చాడు, తర్వాత చూస్తే 4 ఉన్నారు సంతానం. చూడండి, ఇలా నకిలీ పత్రాలు సృష్టించుకొని ఈ ఇంటిని పలుమార్లు దాదాపు ఇప్పటికే 8 మందికి అమ్మాడు. ఇతని మీద కడపలో వివిధ స్టేషన్లలో 8 ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. 1 కాదు 2 కాదండి, 8 ఎఫ్ఐఆర్లు ఉంటే ఎందుకు వివిధ సెక్షన్లో ఉంటే అతను ఎందుకు పోలీసు వారు ఇతని వరకు అతని కస్టడీలో తీసుకోవడం లేదు? పోలీసు వారు మెతక వైఖరి ఎందుకు వహిస్తున్నారు? ఏమిటి పోలీసు వారికి కబ్జాదారుడికి ఉన్న సత్సంబంధాలు? అదే నిరుపేదగిన ఒక చిన్న ఏదైనా చేస్తే ఆగమేఘాల మీద పోలీసు వాళ్ళని పంపించి అరెస్ట్ చేసే పోలీసు వారు, ఒక 41 నోటీస్ మీద అరెస్ట్ చేసే ఈ పోలీస్ సిబ్బంది ఇతని మీద 8 ఎఫ్ఐఆర్లు, రిమ్స్ 2 టౌన్లో ఇతని మీద 8 ఎఫ్ఐఆర్లు, తప్పుడు పత్రాలు సృష్టించి తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి వివిధ మందికి ఒకే ఇంటిని 8 మందికి అమ్మితే ఇతని మీద కేసు బుక్ చేయడం, స్టేషన్లో పోయి లాళ్ళు చూపడం అయిపోయింది, సరిపోయింది. ఇంకా బాధితులకు ఎప్పుడు న్యాయం జరగాలి? బాధితులు ఎప్పుడు న్యాయం చేస్తారు? న్యాయం చేసేదే వాళ్ళు ఎవరు? ఇతని అన్యాయం జరిగిందని కన్సల్ట్ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్, కలెక్టర్కు, ఆర్డీఓకు అందరికీ కంప్లీట్ చేయగా వాళ్ళు అది రిజిస్టర్ స్థలం, మీరు పైకి వెళ్ళి తెలుసుకోపోండి అంటారు. సబ్ రిజిస్టర్ వారికి కంప్లీట్ ఇస్తే రీసెంట్గా నిన్న అతను ఒక 20 రోజుల కిందట కూడా ఒక డాక్యుమెంట్ రిజిస్టర్ చేశారు. ఇదే ఇతనింటినే 8 మంది కాక ఇది 9వ వాడు డాక్యుమెంటు రిజిస్టర్ చేశాడు.
ఈ డాక్యుమెంట్ రిజిస్టర్ చేస్తాను ఎంతమంది తెలుసుకొని పోయి అడిగితే ఇది సబ్ రిజిస్టర్ వారు కడప రిమ్స్లో కంప్లీట్ ఇచ్చారు. అదో అతని మీద పలుమార్లు పుంకాలుగా కథలు వచ్చినాయి, స్టోరీలు పుంకాలుగా. చూడండి, అమీనుద్దీన్ సిరాజుద్దీన్ ఈయన మీద పోలీసు వారు ఎందుకు మెతక వైఖరిస్తున్నారు? ఇతని మీద 8 ఎఫ్ఐఆర్లు ఉంటే ఎందుకు అతన్ని కస్టడీలో తీసుకోవడం లేదు? పోలీసు వారు ఎందుకు అతన్ని అరెస్ట్ చేయడం లేదు? ఇతను అరెస్ట్ చేయకపోవడం వల్ల ఇతను ఆకృతాలు ఎక్కువ అయిపోయినాయి. మరీ ముఖ్యంగా ఒక మసీదు సంబంధించిన స్థలాన్ని కూడా ఇతను ఆక్యుపై చేసి ప్రయత్నం చేస్తే అప్పుడు మసీద్ కమిటీ వారు కూడా ఇతని మీద ఒక ఎఫ్ఐఆర్ బుక్ చేశారు. ఈ సంబంధించిన ఈ పేపర్ కటింగ్స్ క్లిప్పింగ్స్ ఎఫ్ఐఆర్ కూడా ఉంది. ఇతను గతంలో 9 మంది ఏదో చూడండి, ఒక ఇంటిని బాగా చూడండి, జూమ్ చేసి చూడండి సార్. 9 మందికి ఒక ఇంటిని అమ్మితే ఇతని మీద 8 ఎఫ్ఐఆర్ బుక్ చేస్తే ఎందుకు అతన్ని కస్టడీలో తీసుకోవడం లేదు పోలీసు వారు? ఎందుకు అధికారులు అతని మీద చర్యలు తీసుకోవడం లేదు? దీన్ని తీసుకోవాలని ఇటువంటి ద్రోహిని, ఇటువంటి కబ్జాకోరును, జీవితాలను నాశనం చేసే కబ్జాకోరును చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఇతని పైన వస్తున్న దాన్ని ఎంక్వైరీ చేసి ఇవే కాక మరి చాలా ఉన్నాయి, ఆధారాలు సహా చూపించగలను. ఆధారాలతో సహా ఇతను సబ్ రిజిస్టర్ ఆఫీసులో జరుగుతున్న భాగవతాన్ని చూపిస్తాను. దాన్ని వచ్చేసారి ఇతనికి న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. వీళ్ళు చేసే ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక 4 సెంట్ల స్థలాన్ని ముందు ఇద్దరు బాగా పరిష్కారం చేసుకున్నట్టు చూపిస్తారు, ఒక డాక్యుమెంట్ సృష్టిస్తారు. ఆ డాక్యుమెంట్ని ఒక కొడుకు తీసుకుపోయి ఒకరిని అమ్ముతాడు, తండ్రి తీసుకుపోయి ఇంకొకరికి అమ్ముతాడు, తమ్ముడు తీసుకుపోయి ఇంకొకరికి అమ్ముతాడు. ఇలా 9 మందికి మోసాలు చేశారు ఒకే ఇంటిని. ఇతని మీద పోలీసు వారు కఠినమైన చర్యలు తీసుకోవాలి, చట్టపరమైన చర్యలు తీసుకొని అతన్ని కస్టడీలో తీసుకోండి. ఈ 9 ఎఫ్ఐఆర్లు మీడియా మూలంగా చూపిస్తున్నాను సార్. 1 2 చూడండి సార్, చూడండి నా చిన్న సెక్షన్లు ఏం లేవండి. చూడండి, ప్రతి స్టేషన్లో ఇతని మీద చూడండి ప్రతి చూడండి ఇంకో విధం. ఇతను అమ్మిన డాక్యుమెంట్లు చూడండి, ఇతను అమ్మిన డాక్యుమెంట్లు ఎక్కడెక్కడ మినాడు, ఏడాడ మినాడు ఎన్ని చూడండి. మార్క్ చేసి పెట్టాను కదండి, ఈ మార్క్ చేసి పెట్టినట్టు అతను అమ్మిన డాక్యుమెంట్లు. ఇలా నకిలీ పత్రాలు సృష్టించుకొని వాళ్ళు చేస్తూ ఉంటే అతను ఎంఆర్ఓ గారు కూడా అతని మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? నకిలీ ఫేక్ సర్టిఫికేట్ సృష్టిస్తే అతని మీద చర్యలు తీసుకోవడం లేదు? అసలు పోలీసు వారు దీని మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఇతను ఒక దాని మీద గతంలో కూడా ఒక దాని మీద ఈ విషయం మీదనే ఒక దాని మీద శిక్ష పెడితే 1 సంవత్సరం జైలు శిక్ష అనుభవించి కూడా బయటకు వచ్చాడు. బయటకు వచ్చిండు అదే తంతు. బాగా